లేదు. అమెరికా గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ మధ్యనే మనం చూసాం బ్రిక్స్ సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాల సదస్సు జరుగుతున్న సందర్భంగా ట్రంప్ చేసిన కామెంట్స్ చూసాం మనం. మీరు గనక అమెరికాకు వ్యతిరేకంగా వ్యవహరించిన డాలర్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుంది. ఒకవేళ అది గనక మీరు చేస్తున్నట్లయితే మీ మీద భారీగా టారిఫ్లు వేస్తామంటూ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు చేసినటువంటి ప్రకటన మనం చూసాం. మీరు ఎవరికి రాజు కాదు, ఇక్కడ రాచరికం లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటాం, మీ కంట్రోల్ మా మీద అవసరం లేదు అంటూ బ్రెజిల్ చేసినటువంటి కామెంట్ మనం చూసాం. ఇప్పుడు రష్యా చేస్తున్నటువంటి కామెంట్ మనం చూస్తున్నాం. ఒకానొక సమయంలో ఒక మాటలో చెప్పాలంటే ఉక్రెయిన్ కూడా కొంత డీవియేట్ అయిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ అమెరికాకి ఉక్రెయిన్కి మధ్య ఆ ఫ్రెండ్షిప్ కుదిరిన పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచ దేశాలు చాలా వరకు మీ మీద భారీగా పన్నులు విధిస్తామంటూ ట్రంప్ పుతిన్కు హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్తో యుద్ధం ఆపకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయంటున్నారు. 50 రోజుల్లో ఒకవేళ కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరించాలి. ఒకవేళ అంగీకరించకపోతే, యుద్ధంపై వెనక్కి తగ్గకపోతే భారీగా టారిఫ్లు విధిస్తామంటున్నారు. రష్యాపై 100% టారిఫ్ వేస్తామంటున్నారు. రష్యాతో పాటుగా మిత్ర దేశాలపై సెకండరీ టారిఫ్లు వేస్తామని కూడా చెప్తున్నారు. నేను చెప్పిన తర్వాత కూడా పుతిన్ యుద్ధం ఆపడం లేదంటూ ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పుతిన్ ఉదయం తీయటి మాటలు మాట్లాడుతూ రాత్రికి వచ్చేసరికి బాంబులు వేస్తున్నారు అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా క్షిపణి దాడులను అడ్డుకోవడానికి ఉక్రెయిన్కు పేట్రియాట్ 8 డిఫెన్స్ సిస్టమ్ను అందజేస్తామంటూ కూడా ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇక్కడ యుద్ధానికి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను మనం ఒకసారి పరిశీలించాలి. ఈ మధ్య జరుగుతున్నటువంటి పరిణామాలు ఒకసారి పరిశీలిస్తే మరొకసారి ఉక్రెయిన్ మీద రష్యా ఒక్కసారిగా దాడులు చేయడాన్ని మనం చూసాం. సుమారుగా ఒక 600 వరకు క్షిపణులను ఉపయోగించి, డ్రోన్స్ను ఉపయోగించి అక్కడ దాడులు చేయడం, అనేక క్షిపణులు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి. రష్యా ఇటు ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. రష్యా చేసినటువంటి దాడుల్లో చాలా వరకు తిప్పికొట్టినప్పటికీ కూడా, చాలా వరకు డ్రోన్స్ని పేల్చివేసినప్పటికీ, క్షిపణులను పేల్చివేసినప్పటికీ కూడా అవుతూనే ఉంది. ఉక్రెయిన్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు, అలాగే ప్రజల నివాసాలను కూడా చివరికి రష్యా టార్గెట్ చేసుకుంటోందని, భారీగా నరమేధం సృష్టిస్తోంది అంటూ ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరోవైపు రష్యాకి వార్నింగ్ కూడా ఇచ్చింది, మేము కూడా ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటామంటూ. ఇది ఉన్నటువంటి పరిస్థితుల్లో అమెరికా జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది. అయితే అమెరికాకు ఉక్రెయిన్ ఒక హెల్ప్ కూడా చేస్తామంటుంది, ఒక విషయంలో సలహా కూడా ఇచ్చింది. రష్యాకి సంబంధించి ఆయుధాలు వేరే దేశాలు కొనుగోలు చేయడం, ముఖ్యంగా ఆయిల్ కొనుగోలు చేస్తున్నటువంటి దేశాలని నియంత్రించాలి. అలా రష్యాకు వచ్చేటువంటి ఇన్కమ్ని కనుక దెబ్బ కొట్టినట్టయితే రష్యా దారిలోకి వస్తుంది అంటూ ఉక్రెయిన్ ఒక కామెంట్ చేసింది. జెలెన్స్కీ ఒక కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా చాలా సందర్భాల్లో ఇరు దేశాలకు మేము సూచిస్తున్నాం యుద్ధం చేసుకోవద్దు అంటూ శాంతి చేకూర్చుతామంటూ చెప్పిన మాటలు మనం చూసాం. అయినప్పటికీ రష్యా మా మాట వినడం లేదు. మేము ఫోన్ చేసి మాట్లాడితేనేమో యుద్ధం లేదు, యుద్ధం అయిపోయింది అని చెప్పినటువంటి రష్యా పుతిన్ రాత్రి అయ్యేసరికి మళ్ళీ బాంబుల మోత మోగిస్తున్నారు ఉక్రెయిన్ మీద. ఇది సరైన పద్ధతి కాదు అంటూ ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఒకవేళ తమ మాట వినకుండా ఇలాగే కొనసాగిస్తే 100% టారిఫ్లు వేస్తామంటున్నారు. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే రష్యా కూడా రెస్పాండ్ అయింది. మీరు టారిఫ్లు వేస్తారంటే మేము భయపడం, మాకు అలాంటి భయాలు ఏమి లేవు, మీకు నచ్చింది చేసుకోండి అంటూ రష్యా తిరిగి రెస్పాండ్ అయినటువంటి విధానం మనం చూసాం. ఒకసారి ట్రంప్ ఏమన్నారో చూద్దాం. And we're going to be doing very severe tariffs if we don't have a deal in 50 days. Tariffs at about 100%. You'd call them secondary tariffs. You know what that means. But today we're going to talk about something else. And as you know, we've spent $350 billion approximately on this war with Russia and Ukraine. And would like to see it end. It wasn't my war, it was Biden's war. It's not my war, I'm trying to get you out of it. And we want to see it end. And I'm disappointed in President Putin because I thought we would have had a deal 2 months ago, but it doesn't seem to get there. So based on that, we're going to be doing secondary tariffs if we don't have a deal in 50 days. It's very simple. And they'll be at 100%. And that's the way it is. That can be more simple. It's just the way.
మేము చాలా డిసప్పాయింట్ అవుతున్నాం రష్యా వైఖరితో, పుతిన్ వైఖరితో అంటూ ట్రంప్ చెప్తున్నారు. మేము మాట్లాడినప్పుడేమో మేము శాంతికి ఒప్పుకుంటున్నాం, కాల్పు విరమణకు ఒప్పుకుంటున్నాం అని చెప్పేటువంటి పుతిన్ రాత్రి అయ్యేసరికి మళ్ళీ భారీగా క్షిపణులు డ్రోన్లతో దాడులు చేస్తున్నారు. మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. ఇప్పటికే ఈ యుద్ధానికి సంబంధించి మేము చాలా ఖర్చు పెట్టాం, ఉక్రెయిన్ను కాపాడడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాం అంటూ ట్రంప్ చేస్తున్నటువంటి కామెంట్స్ మనం చూస్తున్నాం. ఒకవేళ కనుక 50 రోజుల్లో ట్రంప్ ఇటు రష్యా కనుక కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే 100% టారిఫ్ వేస్తాం, 100% సుంకాలు వేస్తాం అంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ హెచ్చరికలకి మరోవైపు రష్యా కూడా అంతే ఘాటుగా స్పందించింది. ఏం చేసినా సరే మీరు చేసుకోండి, మేము మాత్రం మాకు నచ్చినట్టు చేసుకుంటాం, మీరెవరు మాకు చెప్పడానికి అంది. ఈ వైఖరి మనకి చాలా కీలకమైనటువంటి అంశం. అంటే ప్రపంచంలో చాలా దేశాలు అమెరికాని పట్టించుకోవడం లేదు, అమెరికా గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ మధ్యనే మనం చూసాం బ్రెజిల్ బ్రిక్స్ సదస్సు సందర్భంగా, బ్రిక్స్ దేశాల సదస్సు జరుగుతున్న సందర్భంగా ట్రంప్ చేసిన కామెంట్స్ చూసాం మనం. మీరు కనుక అమెరికాకి వ్యతిరేకంగా వ్యవహరించిన డాలర్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారని తెలుసుంది. ఒకవేళ అది కనుక మీరు చేస్తున్నట్లయితే మీ మీద భారీగా టారిఫ్లు వేస్తామంటూ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ అధ్యక్షుడు చేసినటువంటి ప్రకటన మనం చూసాం. మీరెవరికి రాజు కాదు, ఇక్కడ రాచరికం లేదు, ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటాం, మీ కంట్రోల్ మా మీద అవసరం లేదు అంటూ బ్రెజిల్ చేసినటువంటి కామెంట్ మనం చూసాం. ఇప్పుడు రష్యా చేస్తున్నటువంటి కామెంట్ మనం చూస్తున్నాం. ఒకానొక సమయంలో ఒక మాటలో చెప్పాలంటే ఉక్రెయిన్ కూడా కొంత డీవియేట్ అయిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ అమెరికాకి ఉక్రెయిన్కి మధ్య ఆ ఫ్రెండ్షిప్ కుదిరిన పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచ దేశాలు చాలా వరకు కూడా ట్రంప్కు వ్యతిరేకంగా వెళ్తున్నాయి. చైనా ఎప్పటి నుంచో ఎలాగో వ్యతిరేకంగానే ఉంది. అలాగే మరోవైపు ఇరాన్ మనం చూస్తూనే ఉన్నాం. భారత్ విషయంలో ఫ్రెండ్స్ అని చెప్తూనే టారిఫ్ల విషయంలో మాత్రం నేను కనికరించనని చెప్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఇలా ప్రపంచ దేశాల్లో ఈ మ్యాడ్ మ్యాన్ థియరీ అనేది కొనసాగుతోంది. మ్యాడ్ మ్యాన్ మెంటాలిటీ ట్రంప్ కొనసాగిస్తున్నారు. అంటే మిత్రులతో శత్రుత్వాన్ని పెంచుకోవడం, శత్రువులతో మిత్రుత్వాన్ని పెంచుకోవడం, తద్వారా ఆయన నష్టపోవడం, ఏ ఉపయోగం లేకపోగా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మరోవైపు మనం ఈ యుద్ధానికి సంబంధించిన అంశం చూసినట్లయితే రష్యా నాకు నచ్చినట్లు నేను చూసుకుంటా అని చెప్తుంది. మరోవైపు ఉక్రెయిన్కి తిరిగి ఆయుధాలు మేము సప్లై చేస్తామని ట్రంప్ చెప్తున్నారు. గతంలో బైడెన్ చేసినటువంటి అగ్రిమెంట్ను ట్రంప్ వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు. మీకు భారీగా ఆయుధాలు ఇచ్చుకుంటూ పోతే మాకు ఇక్కడ ఖజానా ఖాళీ అయిపోతుంది, కాబట్టి మేము ఇవ్వలేమంటూ అమెరికా ఉక్రెయిన్కు ఆయుధాలు ఆపేసిన విషయం మనం చూసాం. అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ అది రివైవ్ చేశారు. ఆ అగ్రిమెంట్ని తిరిగి ఆయుధాలు మేము సప్లై చేస్తామని కూడా చెప్పారు ట్రంప్. ఈ నేపథ్యంలో రష్యాను గట్టిగా ఎదుర్కోవడానికి ఉక్రెయిన్కి మేము సపోర్ట్ చేస్తాం అని చెప్తూనే యుద్ధం ఆగితే మంచిది అనేటువంటి శాంతి సూక్తులు కూడా వల్లిస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఓవరాల్గా ట్రంప్ అసలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు అంటే, యుద్ధం జరిగితే సహజంగా అమెరికా బిజినెస్ చేసుకోవడానికి ఇష్టపడుతుంది ఎక్కడైనా సరే, కానీ ఎందుకు ఇదంతా తపన అంటే